హన్మకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వారం క్రితం ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమలకు సిజేరియన్ చేసి కమలాపూర్ ఆసుపత్రి వైద్యులు ప్రసవం చేశారు. కడుపులో బ్యాండేజ్ ఉంచి అలాగే కుట్లు వేశారు. దీంతో బాలింతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మరోసారి ఆసుపత్రికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈవినింగ్ వరకే 5-6 గంటల వరకే డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి ఇంకోసారి ఉన్నాడు. ఆ పాపకు కొంచెం డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేస్తే సరే అని అనుకుని మేము ఆగినాం. ఇంకిద్దరు మేడం ఉన్నారు. మనం సెల్ చూసుకుంటేనే మొబైల్ చూసుకుంటేనే మా పాపకు నార్మల్ చేస్తారని చెప్పేసారు. ఆ మేడం దగ్గరకు వచ్చి సెల్ చూసుకుంటే మా పాపను అనేది పట్టించుకున్నట్టు ఇలా ఇవి అవుతుందా కాదన్నట్టు మాట్లాడతారు అనమాట. ఆ సెల్ చూసుకుంటేనే మాకు ట్రీట్మెంట్ చేస్తారు సార్. సెల్ చూసుకుంటేనే ట్రీట్మెంట్ చేస్తారు. బేబీ బయటకు వచ్చేసింది. బేబీ బయటకు వచ్చేసినాక కుట్టేసి ఏం చేసారు, ప్యాడ్ అనేది మన సిజేరియన్ ఆపరేషన్ చేసింది అంటే ప్యాడ్ పెట్టేసారు సార్. ప్యాడ్ పెట్టేసి ఆమెకు కుట్టేసి మర్చిపోయింది. ఇప్పటికీ 8 రోజులు, 7 రోజులు డెలివరీ అయిందంట. 8 రోజులు. ఈ రోజు ఆ పాపకు బాగా ఎక్కువ నొప్పి పేడ రావడం వల్ల మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. ఆ క్లాత్ అనేది బయటకు కనబడింది. ఆ మేడం ఇంత నిర్లక్ష్యం చేసేది సార్. మాకు ఆమె ప్రాణపోతే ఎంత ఇది అంత బాధాకరంగా ఉండి చెప్పండి. మీరు జీతాలు ఇచ్చింది ఏంటి మేడం? మీరు జీతాలు ఇచ్చిన సెల్లు చూసుకుంటే మీరు ట్రీట్మెంట్ చేస్తారు సార్. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా సెల్లు చూసుకుంటే మొబైల్ చూసుకుంటా ట్రీట్మెంట్ చేసుకుంటా. అది ఎంతవరకు కరెక్ట్?